హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఫైనల్లీ కిష్కింధపురి మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ ఫిలిం అయితే వచ్చింది తెలుగులో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ మూవీ చూడకపోతే ఫస్ట్ బుక్ మై షోలోకి వెళ్ళి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతనే వచ్చి వీడియో చూడండి. మూవీ అయితే చాలా బాగుంది అండ్ టికెట్ ప్రైసెస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. మన తెలుగులో కూడా చాలా రోజులు అవుతుంది ఒక హారర్ ఫిలిం, మంచి హారర్ ఫిలిం వచ్చి. సో విరూపాక్ష తర్వాత నాకు మళ్ళీ చాలా రోజులకి ఈ ఫిలిం అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. స్టోరీ విషయానికి వస్తే నేనైతే స్టోరీ అయితే ఏం చెప్పాను, కొంచెం చెప్పినా మీకు మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయిపోద్ది. టీజర్ ట్రైలర్స్లో మీకు ఏం చూసారో అదే మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోండి. అంతకు మించి నేనైతే ఒక్క పాయింట్ చెప్పినా మీకు స్టోరీ మొత్తం తెలిసిపోద్ది. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ హీరో ఎంట్రీ అండ్ హీరోయిన్తో సాంగ్ అలా నార్మల్గానే వెళ్ళిపోద్ది. మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కి అయితే మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫాస్ట్ రేసింగ్‌గా తీసుకెళ్లారు. చాలా గ్రిప్పింగ్ సీన్ ప్లే తోటి ఫాస్ట్ రేసింగ్‌గా తీసుకెళ్లారు. ఎక్కడ లాగ్ లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికీ నా మైండ్‌లోనే తిరుగుతుంది ఇంటర్వెల్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా ఎక్కడ సాగదీయకుండా స్టోరీ చెప్తూనే వెళ్లారు. అండ్ అక్కడక్కడ కొన్ని హారర్ ఎలిమెంట్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ ట్విస్ట్‌లు బానే పెట్టారు సెకండ్ హాఫ్‌లో. బట్ అన్ని వర్గాలే గానీ కొన్నైతే బానే వర్క్ అయ్యాయి. అండ్ దాంతో పాటు వచ్చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా బాగున్నాయి సెకండ్ హాఫ్‌లో. క్లైమాక్స్ అంతేం లేదు. నార్మల్‌గానే ఎండ్ చేశారు. బట్ వీళ్ళు పార్ట్ 2కి ఒక మంచి స్టోరీ పాయింట్ అయితే పెట్టారు. ఆ పాయింట్ అయితే చాలా బాగుంది. అసలు మంచి క్రియేటివిటీతో, మంచి ఐడియాతో అది కొంచెం క్వెషన్‌గా వదిలేశారు అనుకున్నాను సెకండ్ హాఫ్ చూసినప్పుడు. బట్ అది పార్ట్ 2కి భలే వాడుకున్నారు ఆ క్వెషన్ వచ్చేసి. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి హారర్ మూవీ అయితే వచ్చింది. థియేటర్‌లో అస్సలు మిస్ కాకండి. పర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే 'బెల్లంకొండ శ్రీనివాస్' గారు మరీ అంతేం లేదు గానీ, బట్ ఉన్నంతలో అయితే బానే చేశారు. 'అనుపమ' చేసింది. అండ్ ఎస్పెషల్లీ 'శాండీ మాస్టర్' గూడా ఉన్నారు ఈ మూవీలో. మొన్న 'లియో' తర్వాత 'కొత్త లోక' అండ్ ఇప్పుడు ఈ మూవీ. అసలు చేసిన ప్రతి క్యారెక్టర్ అయితే అదరగొడుతున్నారు. ఈ మూవీలో గూడా చాలా బాగా మంచి క్యారెక్టర్ పడ్డది. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు 'శాండీ మాస్టర్'. హారర్ సీన్స్ మరీ తోపు తురుమని చెప్పలేను గానీ, ఉన్నంతలో అయితే బానే ఉన్నాయి. అండ్ అక్కడక్కడ జంప్ స్కేర్ సీన్స్ కూడా ఒక 2, 3 అయితే బానే వర్క్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బై చేతన్ భరద్వాజ్ చాలా అంటే చాలా బాగిచ్చాడు. ఈ మూవీకి ద మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. ఉన్న ఒక్క సాంగ్ అయినా కూడా బానే ఉంది. అండ్ బీజీఎం అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దర కొట్టేశాడు. డైరెక్టర్ కౌశిక్ విషయానికొచ్చేస్తే స్టోరీ బానే రాసుకున్నాడు. బట్ కొన్ని చోట్లల్ల డైరెక్షన్‌లోనే ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ ఇంకాస్త తీసుంటే బాగుండు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ నార్మల్‌గానే ఎండ్ చేశాడు. బట్ స్టోరీ బానే రాసుకున్నాడు. మిగతా ఫిల్మ్ కూడా మాక్సిమం బానే డైరెక్ట్ చేశాడు. వీఎఫ్ఎక్స్ గూడా ఈ మూవీలో బానే చూపిచ్చారు. క్లైమాక్స్‌లో అంతేం అనిపియలేదు వీఎఫ్ఎక్స్. అంత తోపుతురుమయితే అంత రేంజ్‌లో అయితే లేదు. బట్ మిగతా సినిమాలలో బావుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్‌లో 'మంకీ' వీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఓవరాల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 4/5. మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా చాలా వస్తాయి. సో, మాక్సిమం థియేటర్‌లో అయితే మిస్ కాకండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్‌లో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే నా ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.